మనం వామనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత పోపులు వేసుకుందాం. పచ్చెనపప్పు, వాము, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు ఒక 3 వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇప్పుడు రైస్ వేసేసుకొని మొత్తం పోపులంతా కూడా రైస్కి పట్టేటట్టు కలుపుకుందాం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా వామనం చేసుకొని వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ అంతటికీ కూడా సాల్ట్ పట్టేలా మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ అయ్యింది, మరొకసారి కలుపుకుందాం. అంతేనండి, వామన్నం రెడీ. వేడివేడిగా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.